తిరిగి బీసీఎన్ న్యూస్కి స్వాగతం. ఏపీలో జరిగిన సార్వత్రిక ఎన్నికల ఫలితాలపై విడుదలైన ఎగ్జిట్ పోల్ అంచనాలపై మంత్రి రోజా స్పందించారు. తిరుమల శ్రీవారి దర్శనానికి వచ్చిన రోజా ఎగ్జిట్ పోల్స్తో సంబంధం లేకుండా జగన్ తిరిగి అధికారం చేపట్టడం ఖాయమన్నారు. జూన్ 4న ఫలితాలు వస్తున్నాయి కాబట్టి ప్రజలు, మీడియా చాలా ఆతృతగా ఎదురు చూస్తున్నారని రోజా పేర్కొన్నారు. ఈ రాష్ట్ర ప్రజల సంక్షేమానికి, అభివృద్ధికి పట్టం కట్టడానికి సిద్ధంగా ఉన్నారని, మహిళలు, వృద్ధులు పెద్ద ఎత్తున వైసీపీకి ఓటేశారని అన్నారు. దేశంలో ఎక్కడా లేని విధంగా కొత్త రూల్స్తో పోస్టల్ బ్యాలెట్ను తమకు అనుకూలంగా మార్చుకోవాలని చూస్తున్నారని అన్నారు. అండ్ జూన్ 4th రిజల్ట్స్ వస్తున్నాయి కాబట్టి ప్రజలు, మీడియా అంతా కూడా చాలా ఆతృతగా ఎదురు చూస్తుంది. ఎవరికి కావాల్సిన స్టోరీలు వాళ్ళు వండుతున్నారు అనేది మనం గమనిస్తూనే ఉన్నాం. నిన్ననే ఎగ్జిట్ పోల్స్ కూడా రావడం జరిగింది. ఎవరు ఏం ఎగ్జిట్ పోల్స్ ఇచ్చినా, ఎక్కడ ఏం డిస్కస్ చేసినా ఫైనల్గా జరిగేది సెకండ్ టైం జగనన్న సీఎం. ఎందుకంటే ఈ రాష్ట్ర ప్రజలు సంక్షేమానికి, అభివృద్ధికి పట్టం కట్టడానికి రెడీగా ఉన్నారు కాబట్టి మహిళలు, ముసలి వాళ్ళు పెద్ద ఎత్తున రాత్రి 9 అయినా కూడా ఎదురు చూసి ఓటింగ్ వేసి వెళ్ళటం మనం అందరం కూడా గమనించాం. సో మనకి స్వాతంత్రం వచ్చిన తర్వాత ఇంత పెద్ద ఎత్తున సంక్షేమాన్ని, అభివృద్ధిని ప్రజల కోసం అందించిన ఏకైక ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు. రాష్ట్రం విడిపోయి నష్టాల్లో, కష్టాల్లో ఉన్నా కూడా ప్రభుత్వ బాధ్యతగా ప్రజలకి మంచి చేయాలి, రాష్ట్రాన్ని అభివృద్ధి వైపుకు నడిపించాలి అని చిత్తశుద్ధితో పారదర్శక పరిపాలన అందించారు. కాబట్టి ఈరోజు మేమంతా కూడా చాలా కాన్ఫిడెంట్గా ఉన్నామన్న విషయాన్ని మీ అందరికీ తెలియజేసుకుంటున్నాం. ఈరోజు కూటమి కొత్తగా పెట్టుకున్న కూటమి కాదు, ఆల్రెడీ 2014లో పెట్టుకుంది. అప్పుడైతే కొత్త కాంబినేషన్ కాబట్టి ప్రజలు ఎక్స్పెక్ట్ చేసి ఓట్లు వేశారు. కానీ 2014లో అక్కడ ఇక్కడ 2 చోట్ల కూడా కూటమి అధికారంలోకి వచ్చినా కూడా ఈ రాష్ట్రాన్ని సర్వనాశనం చేసింది. కానీ ఈ రాష్ట్రానికి ఇవ్వాల్సినది ఏమీ ఇవ్వలేదు, ఏమీ అభివృద్ధి చేయలేదు అన్నది ఈ రాష్ట్ర ప్రజలు గమనించారు. కాబట్టి ఈరోజు ఆ కూటమికి క్రేజ్ లేదు అనేది మీకు తెలుసు, మాకు తెలుసు. ఖచ్చితంగా ఈరోజు ప్రజలందరూ కూడా గమనించాల్సిన విషయం, వ్యవస్థలు ఏ విధంగా ఈరోజు చంద్రబాబు నాయుడు చేతిలో వాళ్ళ ఇష్టానుసారం చేస్తున్నారో మనం గమనిస్తున్నాం. అలాగే కేసులు పెట్టించడం వైఎస్ఆర్సీపీ నాయకుల మీద, ఇప్పుడు దేశంలో ఎక్కడా లేనటువంటి విధంగా కొత్త కొత్త రూల్స్తో పోస్టల్ బ్యాలెట్ని ఏ విధంగా వాళ్ళకి అనుకూలంగా మార్చుకోవాలన్న ప్రయత్నం చేస్తున్నారో మనం గమనిస్తున్నాం. అదే చెప్తున్నా కదా, ఎవరెన్ని దొంగ ఆటలాడినా, ఎవరెన్ని వ్యవస్థలను మేనేజ్ చేసినా ప్రజల మనసులో ఉన్న జగన్ గారిని చంద్రబాబు నాయుడు కాదు కదా, ఆయన పుట్టించిన ఖర్జూరపు నాయుడు కూడా మేనేజ్ చేసి మార్చలేడని కూడా ఈ సందర్భంగా తెలియదు. విద్యార్థులు తమ సమయాన్ని సద్వినియోగం చేసుకుంటూ అన్ని రంగాల్లో రాణించాలని పశ్చిమ గోదావరి జిల్లా తాడేపల్లిగూడెం సబ్ డివిజన్ గవర్నమెంట్ విజిలెన్స్ మానిటరింగ్ కమిటీ సభ్యులు రొక్కాల నాగబుజ్జి పేర్కొన్నారు. ఆదర్శ అకాడమీలో ఉచిత స్పోకెన్ ఇంగ్లీష్ శిక్షణ పూర్తి చేసిన విద్యార్థులకు ఆదివారం సర్టిఫికెట్లను అందజేశారు. ఈ సందర్భంగా రొక్కాల నాగబుజ్జి మాట్లాడుతూ విద్యార్థులకు ఉచితంగా ఆంగ్ల శిక్షణ ఇచ్చినట్టు తెలిపారు. వేసవిలో తమ విలువైన సమయాన్ని సద్వినియోగం చేసుకుని సర్టిఫికెట్లు పొందిన విద్యార్థులను ఆయన అభినందించారు. అనంతరం జరిగిన సర్టిఫికెట్ల పంపిణీ కార్యక్రమంలో రొక్కాల ఆశీర్వాదం, ఇంగ్లీష్ ఉపాధ్యాయులు ఎన్ నవ్యప్రియ, ఉపాధ్యాయులు ఎన్వి రావు తదితరులు పాల్గొన్నారు. ఈరోజు ఆదర్శ సోషల్ సర్వీస్ ఆర్గనైజేషన్ ఆధ్వర్యంలో ఆదర్శ అకాడమీలో ఉచితంగా విద్యార్థులకి ఇంగ్లీష్ నేర్పడం జరిగింది. 1 రోజు కోర్సు ఈ విద్యార్థులందరికీ ఇంగ్లీష్ నేర్పించి వాళ్ళందరికీ మంచిగా చదువుకోవడానికి ఎంతగానో ఉపయోగపడడానికి ఇంగ్లీష్ టీచర్ గారు నవ్యప్రియ గారు ఎంతో కృషి చేశారు. అందులో భాగంగా ఈ విద్యార్థులందరికీ 1 రోజులు ఉచితంగా ఇంగ్లీష్ నేర్పడం జరిగింది. దానిలో భాగంగా ఎవరైతే ఎక్కువ కాలం వచ్చి ఎక్కువ కాలం తర్వాత ఇంగ్లీష్ నేర్చుకుని అలాగే ఇక్కడ పరీక్షలు పెట్టగా ఇంగ్లీష్ పరీక్షల్లో ఎవరైతే బాగా రాస్తారో వాళ్ళని జ్ఞాపకం పెట్టుకుని వాళ్ళలో కొంతమందిని ఎంపిక చేసి ఈరోజు వీళ్ళందరికీ ఉచితంగా సర్టిఫికెట్లు కూడా ఇవ్వడం జరిగింది. ఈరోజు దీనికి సహకరించిన తల్లిదండ్రులకి కూడా ప్రత్యేక నమస్కారం. అలాగే మనకి ఈ అకాడమీకి, ఆదర్శ అకాడమీకి ఎంతోమంది సహకారంగా పనిచేశారు, వాళ్ళందరికీ కూడా ప్రత్యేక నమస్కారము. అలాగే మన ఎన్వి రావు గారు, మేడం గారు కూడా మాకు ఎంతో కృషి చేశారు, సహకారంగా ఉన్నారు. అలాగే ఇంకా చాలామంది ఈ చుట్టుపక్కల వాళ్ళు కూడా చాలామంది మనకి సహకరిస్తూ బట్టే ఈ ఆదర్శ అకాడమీ ద్వారా ఇంగ్లీష్ క్లాసులు విజయవంతంగా పూర్తి చేయడం జరిగింది. అంతే ఈరోజు ఏంటంటే సమాజంలో ప్రతి ఒక్కరికి చదువు అన్నది చాలా విలువైనది. ప్రతి ఒక్కరు బాగా తల్లిదండ్రులు పిల్లలు బాగా చదివించాలి. చదివించడం పాటు వాళ్ళని క్రమసంఖ్యలో అంటే వాళ్ళ క్రమబద్ధంగా వాళ్ళని జాగ్రత్తలు తీసుకోవడం, ఆరోగ్య పట్ల గురించి జాగ్రత్తలు తీసుకోవటం, పిల్లల్ని ఈ వయసులో బాగా చదివిస్తే మంచి స్థాయిలో రేపొద్దున
చదువుకుని మంచి ఉన్నతమైన శిఖరాలకి వెళ్ళాలని మేము ఆదర్శ అకాడమీ ద్వారా కోరుకుంటూ వీళ్ళందరినీ ఈరోజు అభినందిస్తున్నాం. అలాగే ఆదర్శ సోషల్ సర్వీస్ ఆర్గనైజేషన్ తరఫున మనకి స్వచ్ఛందంగా పనిచేసిన టీచర్ నవ్యప్రియ గారికి ఆదర్శ అవార్డు, అలాగే మదర్ తెరిసా సేవారత్న అవార్డు కూడా ఈరోజు ఆవిడకి అందజేయడం జరిగింది. చాలా సంతోషం. ఈరోజు ఈ కార్యక్రమం సహకరించే ప్రతి ఒక్కరికి పేరు పేరున తిరుపతి జిల్లా శ్రీ కాళహస్తి నియోజకవర్గం ఏర్పడ మండలం రాజులపాలెం గ్రామంలో కొత్తగా ఏర్పాటు చేసిన సిఎంఆర్ అల్యూమినియం కర్మాగారంలో ప్రమాదం జరిగింది. ఈ ప్రమాదంలో సుమారు 30 మందికి పైగా కార్మికులకు తీవ్ర గాయాలవడంతో వారిని ఆసుపత్రికి తరలించారు. ప్రమాదవశాత్తు గ్యాస్ లీక్ అయినట్టు తెలుస్తుంది. దీంతో మంటలు ఎగసిపడడంతో కార్మికులు గాయపడ్డారని, వారికి మెరుగైన వైద్యం అందజేస్తున్నట్లు జిల్లా అధికారులు తెలిపారు. హైదరాబాద్ మేడిపల్లి పిఎస్ పరిధిలోని మల్లికార్జున నగర్ కాలనీలో ఓ ఇంట్లో మహిళ దారుణ హత్యకు గురైంది. ఈ సంఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. చుట్టుపక్కల ఉన్నవారు ఆ ఇంటి నుంచి దుర్వాసన వస్తుండటంతో తలుపులు పగలగొట్టి చూడగా కుళ్లిపోయిన స్థితిలో మహిళ మృతదేహం ఉన్నట్లు గమనించి స్థానిక పోలీసులకు సమాచారం అందించారు. ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టారు. గత కొంతకాలంగా భార్య కాపురానికి రాకపోవడంతో అనుమానాలు పెంచుకున్న భర్త ఆమెపై కత్తితో దాడి చేసిన సంఘటన గుంటూరు కొత్తపేటలో చోటు చేసుకుంది. కొల్లూరుకు చెందిన చెల్లారవికి చుండూరు మండలం వలివేరుకు చెందిన అక్క కూతురు మనసతో 7 సంవత్సరాల క్రితం వివాహమైంది. మనస్పర్ధల కారణంగా కొంతకాలంగా వీరు వేరువేరుగా ఉంటున్నారు. భర్త రవి కొల్లూరులో కూలి పనులు చేస్తుండగా భార్య మనస వలివేరులోని తల్లి ఇంటి నుంచి రోజు తెనాలి వచ్చి స్థానిక న్యాయవాది వద్ద డీటీపీ ఆపరేటర్గా పనిచేస్తుంది. వీరికి పిల్లలు లేరు. భర్త చెల్లారవి మానస పనిచేస్తున్న కార్యాలయం వద్దకు వచ్చి తన వెంట తెచ్చుకున్న కత్తితో ఆమెపై దాడి చేశాడు. తీవ్రంగా గాయపడిన ఆమె పరిస్థితి ఆందోళనగా ఉండడంతో అక్కడి నుంచి మెరుగైన చికిత్స కోసం గుంటూరు ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. హత్యాయత్నం చేసిన భర్త చెల్లారవిని అదుపులోకి తీసుకున్నట్లు సీఐ తెలిపారు. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరొకసారి. కౌంటింగ్ కోసం ఏర్పాట్లు పూర్తయ్యాయన్న పశ్చిమ గోదావరి జిల్లా కలెక్టర్ సుమిత్ కుమార్. అల్లర్లు సృష్టిస్తే సహించేది లేదంటూ ఎస్పీ అజిత్ వేజెండ్ల. పిఠాపురం పాదగయ క్షేత్రంలో మాజీ ఎమ్మెల్యే వర్మ పూజలు. కూటమి భారీ మెజార్టీతో విజయం సాధించాలంటూ ఆకాంక్ష. ఏపీ ఎగ్జిట్ పోల్స్ పై స్పందించిన మంత్రి రోజా. అంచనాలతో సంబంధం లేకుండా జగన్ ముఖ్యమంత్రి అవుతారంటూ ధీమా. డీటీపీ ఆపరేటర్గా పనిచేస్తున్న మహిళపై భర్త కత్తితో దాడి. తీవ్ర గాయాలవడంతో హుటాహుటిన ఆసుపత్రికి తరలింపు. ఇవి ఇప్పటి వరకు ఉన్న వార్తా విశేషాలు. మరిన్ని వార్తా విశేషాలతో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు. నమస్కారం.